హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ప్రోటోటైప్స్ గురించి, కన్స్ట్రక్టర్స్, ఇన్హెరిటెన్స్ గురించి చూసేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి prototype. In JavaScript, the prototype is an essential concept that allows objects to inherit properties and methods from other objects. Each object in JavaScript has an associated prototype. సో ఇది సింపుల్ టర్మ్లో చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ మనం టూ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. సో ఫస్ట్ ఆబ్జెక్ట్లో మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అది మనం సెకండ్ ఆబ్జెక్ట్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అలాగే ఏంటంటే జావా స్క్రిప్ట్లో ప్రొటోటైప్ అనేది ఇన్బిల్ట్గా ఒక ప్రాపర్టీ, అదొక ఆబ్జెక్ట్ లాగానే అనమాట. సో దాంట్లోనే మనకి ప్రొటోటైప్లోనే ఇంకా డిఫరెంట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ index.html, script.js ఇవన్నీ ఫైల్స్ క్రియేట్ చేసుకొని లింక్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను కన్సోల్లో ఇక్కడ let str ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తానంటే ఒక అరేలో ఇక్కడ నేను తీసుకొని ఇవన్నీ రాసుకుంటాను. ఇక్కడ సింధు అని నేమ్ ఇచ్చేసాను. సో అలాగే ఇక్కడ నేమ్స్ అని రాస్తాను. ఓకే, సో ఇక్కడ str అని రాసుకుంటాను. ఒక అరే క్రియేట్ చేస్తాను కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రొటోటైప్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇన్బిల్ట్ గానే ఒక ప్రాపర్టీ ఉంటుంది అనమాట ఇది. సో ఇందులో చూడండి మనకి డిఫరెంట్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో. కన్స్ట్రక్టర్, ఎంట్రీస్, ప్లస్ ఫర్ ఈచ్, ఇండెక్స్ ఆఫ్, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్, పాప్, పుష్, రెడ్యూస్, ఇవన్నీ మనము జావా స్క్రిప్ట్ అరేస్లో వీడియో చూసాం కదా, దాంట్లో ఇవన్నీ ఉండే కదా. సో అవే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీంట్లో పుష్ చేద్దామని ఒకటి. ఓకే, సబ్జెక్ట్ అని చెప్పి రాస్తాను. సారీ, నేను రాంగ్గా రాసాను. cr.push సబ్జెక్ట్. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు నేను str అని రాసుకుంటాను. చూడండి, సబ్జెక్ట్ అనేది పుష్ అయింది కదా మనకి. సో అలా ఇప్పుడు చూడండి, ప్రొటోటైప్లో మనకి ఇన్బిల్ట్గా ఇవన్నీ ఉంటాయి. సో ఇన్బిల్ట్గా కాకుండా మనం సపరేట్గా కూడా క్రియేట్ చేయవచ్చు అనమాట కొత్తది. ఓకేనా? సపరేట్గా ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఒక ఆబ్జెక్ట్లో ఉన్నది ఇంకొక ఆబ్జెక్ట్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్ చేసి. సో ఇక నేను ఏం చేస్తానంటే కాన్స్ ఎంప్లాయీ అని చెప్పి తీసుకుంటాను. ఓకే, ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో నేను మార్క్స్ అని చెప్పి ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో ఇది క్రియేట్ చేసుకున్నాను ఫస్ట్. ఓకే, ఇది చూడండి, ఎంప్లాయ్ చూస్తారా, మనకి ఫంక్షన్ వచ్చేసింది. దీంట్లో ప్రొటోటైప్ కూడా వచ్చేసింది మనకి. ఓకే, సో నేను ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకుంటా. ఇక్కడ కాన్స్ నా నేమ్ ఇచ్చేస్తాను సింధు అని. ఇక్కడ సబ్జెక్ట్ చేసి నార్మల్గా డెవలపర్ అనేది రాసుకుంటాను. సో దీంట్లో ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుంటాను, సేమ్ మార్క్స్ అని. ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో ఇక్కడ చూసేద్దాం, సింధు అని రాసుకుంటాను. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వచ్చింది, మార్క్స్ వచ్చేసింది. అవునా? సో ఇక్కడ మనకి ప్రొటోటైప్లో కన్స్ట్రక్టర్, హ్యాస్ ఆన్ ప్రాపర్టీ అని చెప్పేసి ఇవన్నీ మెథడ్స్ మనకు ఉన్నాయి కదా. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇందులో ఎంప్లాయ్లో ఉన్న మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా అంటే ఇక్కడ నేను సింధు దీంట్లోనే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందులో నుంచి? ఎంప్లాయ్ నుంచి సింధుకి తీసుకోవాలనుకుంటున్నాను మెథడ్స్ని. ఓకే, సో ఇక్కడ అండర్ స్కోర్ ప్రోటో అని చెప్పి రాసుకుంటాము. మళ్ళీ అండర్ స్కోర్
ఈక్వల్ టు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసుకోవాలి, ఎంప్లాయీ నుంచి. ఓకే, సో ఇక్కడ చూడండి సింధు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ప్రోటోటైప్ లో మనకి మార్క్స్ అని చెప్పి వచ్చేస్తాయి, ఎందుకంటే ఇక్కడ మనం రాసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం సింధు డాట్ ప్రోటో ఇక్కడ ఈ మెథడ్స్ ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్ లో. సో ఇదన్నమాట ప్రోటోటైప్ అనేది. సో ఒక ఆబ్జెక్ట్ లో ఉన్నది ఇంకొక ఆబ్జెక్ట్ ద్వారా మనం అవి యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలా, ___ ప్రోటో ___ ఇది దీని ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్ ఫంక్షన్ గురించి చూసేద్దాం. ఇది కన్స్ట్రక్టర్ ఏంటంటే అదొక స్పెషల్ మెథడ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇన్ జావా స్క్రిప్ట్ ఏ కన్స్ట్రక్టర్ ఈజ్ అ స్పెషల్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ ఏ క్లాస్ ఆర్ ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్. ఒకవేళ మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అది క్లాస్ ద్వారా కావచ్చు లేకపోతే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ద్వారా కావచ్చు, అప్పుడు అది కన్స్ట్రక్టర్ అనేది మనం కాల్ చేసుకుంటాం, యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో కన్స్ట్రక్టర్స్ ఆర్ యూజ్డ్ టు ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఆర్ పర్ఫార్మ్ ఎనీ సెటప్ దట్ నీడ్స్ టు హ్యాపెన్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. సపోజ్ ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఆ ఆబ్జెక్ట్ కి ఒక మెథడ్ ఏదో ఒక ప్రాపర్టీని మనం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ కన్స్ట్రక్టర్ అంటే దానికి ఇప్పుడు ఆబ్జెక్ట్ కి యూజ్ అయ్యేటివన్నీ కన్స్ట్రక్టర్ ద్వారా మనం తీసుకుంటాం అనమాట. ఓకేనా, సో అది నార్మల్ ఆ వర్డ్ ఆ కన్స్ట్రక్టర్ అనేది నార్మల్గా యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఉంటుంది, దాని తర్వాత కన్స్ట్రక్టర్ ఉంటుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ కి మనం పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్ ఈ మెథడ్ ప్రాపర్టీస్ అయితే పర్ఫామ్ చేస్తామో అది మనం రాయాలన్నమాట. ఇది యాక్చువల్ ఫార్మాట్ అసలు. చూడండి ఇక్కడ మనం సపోజ్ క్లాస్ తీసుకుంటే క్లాస్ ఫంక్షన్ ఏదో ఒకటి క్లాస్, నెక్స్ట్ కన్స్ట్రక్టర్, దాని తర్వాత ఆబ్జెక్ట్ కి ఏదైతే మనం మెథడ్ ఏదైనా యాక్షన్ మనం పర్ఫామ్ చేస్తామో అదనమాట. ఓకేనా, సో ఇది మనం రాసుకునే ప్రాసెస్. సో ఇక్కడ దిస్ డాట్ నేమ్, దిస్ డాట్ ఏజ్, దిస్ అని రాసుకున్నాం, అదేంటంటే అది ఒక కీవర్డ్, అది ఆబ్జెక్ట్ కి రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా, దిస్ అనేది ఒక కీవర్డ్ నార్మల్ గా. సో ఇప్పుడు దిస్ డాట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ కి దాన్ని రిఫర్ చేస్తుంది. దిస్ ఇది ఏంటిది నేమ్, దిస్ ఏజ్ ఇది ఏంటిది ఏజ్ అని చెప్పేసి అలా. సో దిస్ అనేది ఒక కీవర్డ్. ఓకే, సో constructors are a fundamental part of object oriented programming in JavaScript. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్టర్ అనేది రాయలేదు, అవునా. సో ఇప్పుడు దీంట్లో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ కన్స్ట్రక్టర్ రాయకపోయినా కూడా జావా స్క్రిప్ట్ లో ఇన్బిల్ట్ గా అది ఆటోమేటిక్ క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోటోటైప్ లో చూడండి కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకుంది కదా ఆటోమేటిక్ గా, అది కన్స్ట్రక్టర్ అది ఆటోమేటిక్ గా అసైన్ చేసుకుంటుంది అనమాట. సో అలా అది మనం ఇవ్వకపోయినా కూడా ఇన్బిల్ట్ గా ఉంటుంది అది. ఓకేనా, సో ఇదనమాట, అది జస్ట్ ఒక స్పెషల్ మెథడ్ అనమాట. ఓకేనా, సో మనం ఒకసారి ఎగ్జాంపుల్ ఒకటి చేసి చూద్దాము. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఒక ఫంక్షన్ ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని తీసుకుంటున్నాను. ఓకేనా, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ బుక్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దాంట్లో పారామీటర్స్ ఇచ్చేస్తాను. ఏంటిదంటే టైటిల్ ఇచ్చేస్తాను ప్లస్ ఆథర్ అని చెప్పి ఇస్తాను. ఓకేనా, సో దాంట్లో ప్రాపర్టీస్ ఇస్తాను. సో ఏంటంటే దిస్ డాట్ టైటిల్ ఈక్వల్ టు టైటిల్. ఓకే, సో దిస్ డాట్ ఆథర్ ఈక్వల్ టు ఆథర్ అని చెప్పి ఇస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక మెథడ్ ఇస్తాను. నెక్స్ట్ ఆ మెథడ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ బుక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఒక మెథడ్ అనేది తీసుకుందాం మనం. ఓకే, ఏంటంటే దిస్ డాట్ డిస్ప్లే ఇన్ఫో అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటాను. ఏది నాకు ఆ మెథడ్ ఎందుకు, ఆబ్జెక్ట్ అది బుక్ ఉంటుంది కదా, బుక్ దానికి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ ఏం చేస్తాను, నేను స్ట్రింగ్స్ బ్యాక్ టిక్ తో రాసుకుంటాను. డాలర్ ఇక్కడ ఏం చేస్తాను, దిస్ డాట్ టైటిల్. ఓకే, ఇక్కడ బై ఆథర్ నేమ్ కూడా రాసుకుంటాను, దిస్ డాట్ ఆథర్. ఇది యాక్చువల్గా నేను ఫ్లవర్ బ్రాకెట్ లో ఇవ్వాలి, అది మిస్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా చేంజ్ చేద్దాం.
ఓకే. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ ద్వారా ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తామట బుక్ ఆబ్జెక్ట్. ఓకే, ఇది కన్స్ట్రక్టర్. సో లెట్ book 1 equal to new book. ఇక్కడ ఏం రాస్తానంటే బుక్ టైటిల్ వచ్చేసి సంథింగ్ XYZ ఇచ్చేస్తాను. ఓకే, సో టైటిల్, నెక్స్ట్ వచ్చేసి ఆథర్ నేమ్ సంథింగ్ సింధు అని ఇచ్చేస్తాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ప్రాపర్టీని యాక్సెస్ చేసుకొని ఆ మెథడ్స్ ని కాల్ చేస్తాం అన్నమాట బుక్ ఆబ్జెక్ట్స్ ని. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. console.log ఇక్కడ book 1 డాట్ టైటిల్. సో ఇలా ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి మనకి XYZ వచ్చేసింది కదా. సో ఇలా అనమాట. సో ఇది నార్మల్ గా ఇప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ బుక్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, దాంట్లో టైటిల్ ఆథర్ అనేది పారామీటర్స్ తీసుకున్నాం. ఓకే, దాంట్లో ఇన్సైడ్ ది కన్స్ట్రక్టర్ వి యూస్ దిస్ అంటే దాంట్లో ఆ కన్స్ట్రక్టర్ లో దిస్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఆ దిస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆ దిస్ ఏంటంటే కొత్తగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కదా, దాన్ని రిఫర్ చేస్తుంది అనమాట. రిఫర్ చేసి దాని ప్రాపర్టీస్ ని సెట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం కొత్తగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా ఇక్కడ. సో దానికి కొత్తగా ఇన్స్టాంట్ గా క్రియేట్ చేసినప్పుడు దానికి దిస్ డాట్ టైటిల్ ఇక్కడ మనం క్రియేట్ చేసినప్పుడు మనం ఇది యూస్ చేస్తాం కదా, సో అట్లా దాన్ని యూస్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత మనం డిస్ప్లే ఇన్ఫో అనేది ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అది విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్. ఓకే, విత్ ఇన్ ద కన్స్ట్రక్టర్ లో మెథడ్ క్రియేట్ చేసుకొని దేనికి ఇన్ఫర్మేషన్ బుక్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ కదా, సో దీని లోపలనే మనం డిఫైన్ చేస్తాం. అవునా, సో ఓకే. నెక్స్ట్ ఏంటి, మనం కొత్తగా ఇన్స్టాన్స్ బుక్ అనేది క్రియేట్ చేసి యూజింగ్ న్యూ కీవర్డ్ అంటే ఇది న్యూ అనేది మనం యూజ్ చేస్తాం చూసారా, కొత్తది క్రియేట్ చేసి ఆ కీవర్డ్ కొత్త న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి కొత్తగా బుక్ ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దాని స్పెసిఫిక్ వాల్యూస్ మనం ఇక్కడ దిస్ డాట్ టైటిల్ అని చెప్పి ఆథర్ అని చెప్పి తీసుకున్నాం, అంతేగాని దాని వాల్యూస్ అనేది మనం ఇవ్వలే కదా, అది మనం ఇలా ఇచ్చేస్తాం. ఓకేనా, కొత్తగా క్రియేట్ చేసుకున్న దాంట్లో ఆబ్జెక్ట్ అప్పుడు మనము దాంట్లో వాల్యూస్ అనేది ఇచ్చాం. ఓకే, మనం కొత్తగా అవి యాక్సెస్ చేసుకోవడానికి. ఓకేనా, వి యాక్సెస్ ప్రాపర్టీస్ అండ్ కాల్ మెథడ్స్ ఆన్ ది క్రియేటెడ్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇలా అన్నమాట కన్స్ట్రక్టర్. ఓకే, కన్స్ట్రక్టర్ ఏంటంటే జస్ట్ ఒక స్పెషల్ ఫంక్షన్ అనమాట, దేనికి యూజ్ టు క్రియేట్ అండ్ ఇనిషియలైజ్ ఆబ్జెక్ట్స్ ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని కన్స్ట్రక్టర్ ని సింపుల్ టైం ఒక సింగిల్ వర్డ్ గా చెప్పాలంటే ఇనిషియలైజ్ చేయడం అనమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ ని ఇనిషియలైజ్ చేస్తుంది అది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే రిపీటెడ్ గా వినండి, రిపీటెడ్ గా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, నోట్స్ కూడా నేను గ్రూప్ లో మెన్షన్ చేశాను, ఆ నోట్స్ ని రిఫర్ చేసుకొని ఎగ్జాంపుల్ లాగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, లేకుంటే ఆన్లైన్ లో సెర్చ్ చేసి ఇంకా ఎగ్జాంపుల్స్ ని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకేనా, యూప్స్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టర్ అయిపోయింది. ఇన్హెరిటెన్స్ చూద్దాం. ఇన్హెరిటెన్స్ ఏంటంటే జావాస్క్రిప్ట్ సపోర్ట్స్ prototypal inheritance. You can create subclasses that inherit properties and methods from a parent class or object. ఇప్పుడు మనము సపోజ్ ఇది ఎగ్జాంపుల్ గా చెప్పాలి ఏంటంటే మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు అనేవి వస్తుంటాయి కదా, మన తాత ముత్తాతల నుంచి మన పేరెంట్స్కి వస్తాయి, పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తాయి. అవును, సో అలాగే ఇది ఏమవుతుంది, ఇన్హెరిటెన్స్ ఏంటంటే పేరెంట్ నుంచి చిల్డ్రన్ కి మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. ఓకే, యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట, ఇన్హెరిట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే యూ కెన్ క్రియేట్ సబ్ క్లాసెస్ దట్ ఇన్హెరిట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఫ్రమ్ ఏ పేరెంట్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్. ఒకసారి మీకు చేస్తే మీకు అర్థమవుతుంది. నేను సింపుల్ టైంలో ఎగ్జాంపుల్ కూడా చేసి చూపించాను. సో ఇప్పుడు మన ఆస్తులు ఎలా మనకి తాత ముత్తాతల నుంచి పేరెంట్ నుంచి చిల్డ్రన్ కి ఎలా అవుతుందో, సో వీటికి కూడా ఇన్హెరిటెన్స్ కూడా అంతే. నేమ్ లోనే ఉంది కదా ఇన్హెరిటెన్స్ అంటే ఇవ్వడం, ఇచ్చుకుంటూ వెళ్ళడం అనమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు ఎగ్జాంపుల్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను క్లాస్ యానిమల్ అని చెప్పి ఇచ్చాను. అవునా, సో ఇక్కడ ఏం చేస్తాను,
కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను. కన్స్ట్రక్టర్ దాంట్లో నేమ్ తీసుకుంటాను. నేమ్ తీసుకొని దాంట్లో దిస్ డాట్ నేమ్ అని నేమ్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాను, మేక్ సౌండ్ చెప్పి ఈ మెథడ్ ఇచ్చేసి ఈ ఫంక్షన్ కన్సోల్ డాట్ లాగ్ ఏంటి యానిమల్ మేక్స్ సౌండ్ అని చెప్పి రాసుకుంటాను. ఓకే, ఇది క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే సేమ్ రిపీటెడ్ క్లాస్ డాగ్ ఎక్స్టెన్స్ అని చెప్పి రాసుకుంటాను. ఎక్స్టెన్స్ ఏం ఎక్స్టెండ్ చేస్తున్నాం, యానిమల్. ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను క్లాస్ రాసుకున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను రిపీటెడ్గా నేను ఇదే మేక్ సౌండ్ అనేది మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను ఈ మెథడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలి. అవునా, తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాంట్లో కూడా సేమ్ అది కావాలనుకుంటాను. సో అప్పుడు ఏమవుతుందంటే అలా రాసుకోవద్దు, అది బ్యాడ్ ప్రాక్టీస్ అవుతుంది. మనం ఎంతసేపు కోడ్ అనేది ఎంత తక్కువ రాసుకుంటే, ఎంత షార్ట్లో రాసుకుంటే అంత బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. రిపీటెడ్గా కోడ్ రాస్తుంటే ఏమవుతుందంటే అది బ్యాడ్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో మనం అలా అది రిపీటెడ్గా రాయకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఎక్స్టెన్స్ అని చెప్పేసి కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఇదేంటి నేమ్లో ఉంది కదా ఎక్స్టెన్స్ అంటే, ఎక్స్టెన్స్ అంటే యానిమల్ అంటే ఇది, దీన్ని ఎక్స్టెన్షన్గా మనం రాస్తున్నాం. ఓకే, ఇది యూజ్ చేస్తున్నాము, దాని ఎక్స్టెన్షన్లో మనం రాసుకుంటున్నాం. ఓకే, అప్పుడు మనము ఇంకొకటి రాసుకోవచ్చు. ఇది మేక్ సౌండ్ కదా, దీంట్లో మనం కన్సోల్లో ఏంది యానిమల్ మేక్ సౌండ్ అని ఇచ్చాం కదా. సో మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఇది దీని ఎక్స్టెన్షనే ఇంకోటి రాసుకుంటున్నాం. ఏంటిది, డాగ్ బార్క్స్. ఓకే, సో ఇదేంటంటే ఎక్స్టెన్షన్. ఇది ఇన్హెరిటెన్స్ అంటే అది వస్తుంది, అంటే ఇన్హెరిటెన్స్ వంశపారంగా వస్తుంది, ప్లస్ దాన్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటాం ఇంకా అన్నట్టు. సేమ్ అదే ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఇది దీన్ని మనం ఇంకా యాక్సెస్ చేసుకొని దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. ఓకే, రిపీటెడ్ కోడ్ని రాయకుండా ఇలా మనం ఎక్స్టెన్స్ అని తీసుకొని దీనికి కంటిన్యూయేషన్గా ఇది. ఓకే, సో ఇదే అనమాట కోడ్. ఒకసారి మీరు ఇవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది ఇన్హెరిటెన్స్, ఇట్స్ నథింగ్ బట్ నేమ్లోనే ఉంది ఇన్హెరిటెన్స్. ఓకే, సో ఇది ఇన్హెరిటెన్స్, కన్స్ట్రక్టర్స్, ఇంకా ప్రోటోటైప్స్. మనకి నెక్స్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్ ప్లస్ అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ నేను నోట్స్లో మెన్షన్ చేశాను, అవి ఒకసారి మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. లేకుంటే ఆన్లైన్లో వెబ్సైట్స్లో ఉంటాయి లింక్స్, అవన్నీ లింక్స్ కూడా మీరు కావాలనుకుంటే నేను గ్రూప్లో మెన్షన్ చేస్తాను, వాటిలో చూసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకే చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.